touch. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం ధర మరొకసారి పరుగులు పెడుతోందని కూడా చెప్పుకోవచ్చు. బంగారం రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ కూడా అందరంతా ఎత్తుకు చేరుకుంటూ ఉంది. పండుగ సీజను పెళ్లిళ్ల టైం కావడంతో ధరలు పెరుగుతున్నా కూడా బంగారం ప్రియులను నిరాశకు గురి చేస్తూ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ విపణిలో 31.10 గ్రాముల బంగారం ధర సోమవారానికి $3,935కు చేరింది. డాలర్ విలువ 88.79 రూపాయలు కావడంతో దీని ధర ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ధరలను అనుసరించి హైదరాబాద్లో 24 క్యారెట్స్ నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర 1,23,420 రూపాయలకి చేరుకుంది. ఇటు 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ 10 గ్రాముల రేటు మనం చూస్తే 1,10,700 రూపాయలు పలుకుతోందని కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. అటు కిలో వెండి ధర కూడా 1,00,000 దాటిపోయి కూడా పరుగులు పెడుతూ ఉంది. ఇంకా హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి సుమారు 1,54 రూపాయలుగా ఉందని కూడా బులియన్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుతూ ఉండడంతో సామాన్యులు బంగారం కొనేందుకు కూడా జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో క్రయ విక్రయాలు కూడా చాలా వరకు తగ్గుతున్నాయని కూడా వ్యాపారులు పక్క నుంచి చెప్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయంగా ఇతర ఆభరణాల వైపు కూడా మగువలు మొగ్గు చూపుతూ ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఇటు మరోపక్క మనం చూస్తే పసిడి ధర తాజా దూకుడుకు అమెరికా షట్ డౌన్ ఆజ్యం పోసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి డేటా ఏది కూడా అందుబాటులో లేకుండా పోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన మానిటరీ పాలసీ నిర్ణయాలకు కూడా ఈ డేటానే కీలకమని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఎన్నాళ్ళీ అనిశ్చితి కొనసాగుతుందనే దానిపై అయితే ప్రస్తుతం స్పష్టత లేకపోవడంతో పుత్తడికి తాజాగా మరింత డిమాండ్ పెరుగుతూ ఉంది కూడా. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, డాలర్ ఇండెక్స్ క్షీణించడం, అలాగే అమెరికా బాండ్ల రాబడి పడిపోవడం వంటివి కూడా ఇప్పటికే బంగారానికి చాలా డిమాండ్ పెంచాయని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే డిసెంబర్ వరకు కూడా ఇంకా గోల్డ్ రేట్ పెరిగే అవకాశం ఉంది. 1,00,000 ఈజీగా అవుతుందని కూడా ట్రేడ్ పండితులు అయితే చెప్తూ వస్తున్నారు. బట్ మనం చూడాలి ఇంకా పెరుగుతుందా అని చెప్పి. ఇక్కడ పండగ సీజన్ మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ మనకి పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజుకు మనం చూస్తే 1,23,000 రూపాయల ధర పలుకుతూ ఉంది. 10 గ్రాముల గోల్డ్ రేటు మనం చూస్తే ఇది ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఉన్నోళ్ళు కూడా ఈరోజు సామాన్యులే కాదు, ఈరోజు ఉన్నోళ్ళు కూడా గోల్డ్ కొనే స్థాయి ఈరోజు లేదు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. ఇంకా మరింత పెరిగే అవకాశాలు ఉంటే కనుక ఎవరు కొనలేని స్థితి ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఒకటేసారి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి అని కూడా అటు కూడా ట్రేడ్ పండితులు చెప్తూ ఉన్నారు. ఇటు మరోవైపు మనం చూస్తే భౌగోళిక అనిశ్చితి పరిస్థితుల కారణంగా కూడా డాలర్కు బదులు కేంద్ర బ్యాంకులు పసిడి నిల్వలను పెంచుకుంటూ ఉండటం మరో కారణమని కూడా అనలిస్టులు చెప్తూ వస్తూ ఉన్నారు. బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దీని ధర గురించి ఆరా తీసేవారు కూడా పెరిగారని చెప్పుకోవచ్చు. దీంతో గూగుల్ ట్రెండ్స్లోకి వచ్చిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. బంగారం ధరలు అలుపు లేకుండా దూసుకు వెళ్తూ ఉన్నాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. ఇప్పటికే ఊహించని రికార్డు స్థాయికి పసిడి చేరిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్లో ఉండడం, ఫెడ్ రేట్ల కోతలపై పెరుగుతున్న అంచనాల కారణంగా చాలా మంది సురక్షితమైన పెట్టుబడి సాధనంగా కూడా పసిడికి గిరాకీ పెరిగింది అని కూడా ట్రేడ్ పండితులు చెప్తూ వస్తున్నారు. ఇంకా కూడా గోల్డ్ రేట్ పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇప్పటికే మనం వెండి రేటు చూస్తే 1,000 రూపాయల అమాంతంగా పెరిగి కూడా 1,66,000 రూపాయలకి చేరినట్లుగా కూడా తెలుస్తోంది. అసలు బంగారం మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా ఇదొక మంచి టైం అని కూడా ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. బట్ డిసెంబర్ వరకు కూడా ఇంకా మరింత పెరిగే అవకాశం అయితే లేకపోలేదు. గోల్డ్ రేట్ మరింత 1,50,000 దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. డిసెంబర్కి కూడా మనకి ఎంతో టైం లేదు కాబట్టి ఇంకా కొంచెం తగ్గుతుందేమో అని అనే వాళ్ళకైతే ఇక్కడ నిరాశ అయితే తప్పడం లేదు. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. గోల్డ్ తగ్గితే కొందాం అని అనుకునే వాళ్ళకైతే పూర్తిగా నిరాశ ఎదురవుతూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 1,23,000కి వచ్చి కూడా కూర్చుంది గోల్డ్ రేట్. అమాంతం ఒకేసారి 1,200, 1,300 కూడా రేటు పెరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకి ప్రెసెంట్ హైదరాబాద్ మార్కెట్లో కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో తొందరగా గోల్డ్ కొనుక్కునే వాళ్ళు, ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ కూడా మనకి స్టార్ట్ అయింది కాబట్టి కొనేవాళ్ళు కొంటే బెటర్. ఎందుకంటే డిసెంబర్ వరకు కూడా 1,50,000 చేరే అవకాశం, 1,50,000 చేరే అవకాశం ఖచ్చితంగా ఉంది అని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు.
న్యూస్.